ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన చుక్కల అమావాస్య రాబోతూ ఉంది. ఇక ఈ చుక్కల అమావాస్య తర్వాత కన్యా రాశి వారికైతే 1000 కోట్ల దేవతలు దిగవచ్చి మహారాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క కన్యా రాశి జాతకులకు ఎలాంటి అదృష్టవంతమైన ఫలితాలు ఆ దేవతలు ఈ అమావాస్య తర్వాత ఇవ్వబోతూ ఉన్నారు, అలాగే ఏ విధంగా వీరికి మహారాజయోగాన్ని అనేది 1000 కోట్ల దేవతలు దిగవచ్చి అమావాస్య తర్వాత ఇవ్వబోతూ ఉన్నారు, అలాగే కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం, వీరి యొక్క యాటిట్యూడ్, వీరి యొక్క నడవడిక, వీరి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఈ దేవత ఆరాధన ఈ యొక్క కన్యా రాశి వారికి వీరి జీవితంలో మరింత మేలు కలగజేస్తుంది. ఇలాంటి పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహాల రాకుమారుడు బుధుడు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు తమ బాధను బాధ్యతలను ఇతరులకు వివరించారు. బాధను అధికంగా మనస్సులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల కన్యా రాశి వారికి శత్రువర్గం తయారవుతారు. ఇక ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి ఈ రాశి వారు విఫలం కూడా అవుతారు. ముఖ్యంగా కన్యా రాశి వారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఎవరైనా వీరి వద్దకు వచ్చి హామీ అడిగితే వారికి హామీ ఉండి షూరిటీ సంతకాలు పెట్టి చిక్కులను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా కన్యా రాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యలో బాగా రాణిస్తారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క కుటుంబ విషయానికి వస్తే కనుక వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నా కానీ తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి. అంటే కష్టాలు ఎల్లకాలం కొనసాగవు. ఒకవేళ కష్టం వచ్చిన పరిస్థితులు కనిపించినా కూడా అతి త్వరలోనే ఆ కష్టాల నుండి ఖచ్చితంగా ఈ రాశివారు విముక్తిని పొందుతారు. ఇక కన్యా రాశి వారికి అవసరమున్న సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేని సమయంలో మాత్రం డబ్బులు అధికంగా వీరికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ యొక్క అన్ని అవసరాలకు డబ్బులను సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి, ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకుంటే గనక ఈ సమయంలో అంటే గ్రహాలలో గోచారంలో గ్రహస్థితుల కారణంగా ఈ ఏప్రిల్ 17వ తారీఖున శుక్రవారం రోజున ఎన్నో అత్యంత శక్తులు కలిగిన చుక్కల అమావాస్య తర్వాత నుండి కూడా 1000 కోట్ల దేవతలు దిగవచ్చి కన్యా రాశి వారికి మహారాజయోగాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. ధనలాభం ఏ విధంగా వస్తుందో కూడా వీరి జీవితంలో ఎన్నడూ ఊహించలేరు. ఆ విధంగా అకస్మాత్తుగా అనుకోకుండా అన్ని వైపుల నుండి ధనలాభం అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది. అంటే జాక్పాట్ కొట్టినట్టుగా అదృష్టం అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతక ప్రకారం ఆర్థిక పరంగా ఇంతకుముందు వీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు ఖచ్చితంగా ఈ అమావాస్య తర్వాత ఫుల్ స్టాప్ పడబోతూ ఉంది. ఎందుకంటే కన్యా రాశి వారికి ఆ దేవదేవతల యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశి వారు ఏ పనిని తలపెట్టినా కూడా ఆ పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే వీరిని విజయలక్ష్మి వీరిని వెతుకుంటూ వస్తుంది. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి, బంధువులు, అలాగే స్నేహితుల నుండి మీకు అత్యవసర పరిస్థితిలో అవసరాలకు డబ్బులు సర్దుబాటు అవుతాయి. అలాగే మీ యొక్క ఎదుగుదలకు, ఉన్నతికి మీ మిత్రులు ఎంతగానో కృషి చేస్తారు. వారి యొక్క స్నేహంతో మీ యొక్క జీవితంలో మీరైతే అంచెలంచెలుగా అభివృద్ధిని కూడా సాధిస్తారు. ఎందుకంటే కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి మీరు ఎలాంటి పనులను తలపెట్టినా సక్సెస్ అవుతాయి. ఏ నిర్ణయం తీసుకున్నా మీకు మంచి చేసేదిగా ఉండబోతుంది. అదేవిధంగా కన్యా రాశి వారు
వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార జీవితంలో మీరు ఊహించినటువంటి అభివృద్ధి కలుగుతుంది. మీ యొక్క వ్యాపారంలో అమ్మకాల పెరుగుదల బాగా పెరుగుతుంది. మీరు పెట్టిన పెట్టుబడికి అధికమైన లాభాలను పొందుతారు. గతంలో మీరు కష్టపడిన దక్కని ఫలితం ఈ సమయంలో మీరు అతి సులభంగా చేజిక్కించుకుంటారు. వ్యాపార పరంగా అంతకు ముందున్న అడ్డంకులు, ఇబ్బందులు, సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కన్యా రాశి వారిలో ఎవరైనా వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు. అదేవిధంగా ఎవరైనా చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలనుకుంటున్నా కూడా, అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నా కూడా ఆ దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీరు తలపెట్టిన ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది. కాబట్టి విజయంతో మీరు తలెత్తుకొని ఇంకా ముందుకు దూసుకు వెళ్తారు. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క వ్యాపార జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు, అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ చుక్కల అమావాస్య తర్వాత ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారి యొక్క ఉద్యోగస్తుల జీవితం చూసుకున్నట్టయితే, గతంలో మీరు ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా మీ యొక్క శ్రమను మీ ఆఫీసులో ఎవరు గుర్తించలేదు. కానీ ఈ సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీకు దక్కబోతూ ఉంది. అంటే ఆఫీసు పనుల్లో మీరు పడిన శ్రమకు మీ కార్యాలయం మీకు మంచి గుర్తింపునిస్తుంది. ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చూడడం, అలాగే మీ పై అధికారులు కూడా మీ మీద మీకు ప్రత్యేక ప్రశంసలు కురిపించడం, ఈ విధంగా మీ జాతకంలో అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ అమావాస్య తర్వాత ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గతంలో మీకు రావాల్సిన ప్రమోషన్లు ఈ సమయంలో వస్తాయి. అలాగే మీ జీతాలు కూడా పెరుగుతాయి. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారి జాతకం ప్రకారం వంశపారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఇస్తాయి. అంటే మీకు ఆస్తులు దక్కడంతో పాటు వాటి యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా కన్యా రాశి వారు ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు. మీకు మహారాజయోగం అనేది చెప్పుకోవాలి. అలాగే మీరు ఆర్థిక పరంగా 2-3 ఆదాయ మార్గాలను అన్వేషించి ఆ ఆదాయ మార్గాల ద్వారా కూడా డబ్బులను గడించే సందర్భాలు, పరిస్థితులు మీ జన్మ జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో చూసుకుంటే, రాజకీయ రంగం పైన ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది. అదృష్టం అనేది మీ జీవితంలో అడుగడుగున మీ వెన్నంటే నడుస్తుంది. ఇక కన్యా రాశి వారికి కుటుంబ పరంగా చాలా చక్కగా మీ యొక్క దాంపత్య జీవితం కానివ్వండి, మీ సంతానం కానివ్వండి, మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కానివ్వండి, ఎటువంటి ఒడిదుడుకులు, హెచ్చుతగ్గులు, ఎలాంటి మిశ్రమ ఫలితాలు లేకుండా అద్భుతంగా మీ యొక్క కుటుంబ జీవితం ఈ సమయంలో ముందుకు సాగుతుంది. ఆర్థిక పరంగా కన్యా రాశి వారికి ఎన్నో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారికి ఈ సమయంలో స్థిరాస్తులు దక్కుతాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. మీ యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార జీవితం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. ఈ విధంగా చూసుకుంటే కన్యా రాశి వారికి అయితే ఈ చుక్కల అమావాస్య తర్వాత 1000 కోట్ల దేవతలు దిగివచ్చి మీకు మహారాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవతలకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. ఇక అదేవిధంగా కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు కలగజేస్తుంది. అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలును చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా ఈ యొక్క కన్యా రాశి వారి జీవితం నడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. చూసారు కదండి ఫ్రెండ్స్, 1000 కోట్ల దేవతలు దిగవచ్చి కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ 17వ తారీఖున చుక్కల అమావాస్య తర్వాత మహారాజయోగాన్ని ఏ విధంగా ప్రసాదించబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే
మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌కొస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.